పిడమర్తి రవి గారు నమస్తే. నమస్తే. మాదిగా జేఏసీ వ్యవస్థాపకులు కాంగ్రెస్ లీడరా? ఎస్, అంతే కదా. సో కాంగ్రెస్ ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా? పర్ఫెక్ట్గా 100% కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం. సో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అంటే మరి మీరు మందకృష్ణ మాదిగ వైఖరిని కానీ ఆయన యొక్క ఐడియాలజీని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే మందకృష్ణ మాదిగ ఐడియాలజీని మేము వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే లెక్కలు. ఆయన డిమాండు 1994ది. సో మెయిన్ పెట్టిన డిమాండు 2014ది. మీ జేఏసీ ఏర్పడ్డది 2014లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని, ఇప్పుడు కొత్తగా జిల్లాల వర్గీకరణ చేయాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కృష్ణమాదిగ పెట్టిన సంఘం ఎంఆర్పిఎస్ 1994లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో మాదిగలకు తక్కువగా ఉంటారు, తెలంగాణలో మాదిగలు చాలా ఎక్కువగా ఉంటారు. దాంతో మేము ఇది శాస్త్రీయబద్ధంగా లేదు కృష్ణమాదిగ డిమాండు. ఈ డిమాండు ఇది పాత చింతకాయ పచ్చడి లాంటిది కాబట్టి దీన్ని కాకుండా ఎస్సీబీకి మాత్రమే తెలంగాణలో 12% ఇవ్వాలని 10 ఏళ్ల క్రితం మేము ఉద్యమం ప్రారంభించినాం. ఓకే. సో కృష్ణమాదిగ యొక్క గారడీలలో మేము సర్కస్లతోటి మా డిమాండ్ ముందుకు రాలేదు. ఇప్పుడు అందరూ జనాభా దామాషా ప్రకారం అంటుంటారు. జనాభా దామాషా ప్రకారం అంటే 12% లెక్క ప్రకారమే. ఎవరికి? మాకు మాదిగలకు 12%. మాలలకు ఎంత వస్తుంది? అది వాళ్ళు ఉన్న జనాభా ప్రకారం వస్తుంది. ఓకే. అది ఎంత అన్నది ప్రభుత్వం తెలుసా? మీ లెక్క మీకున్నప్పుడు వాళ్ళ లెక్క తెలియదా మీకు? మా లెక్క మా దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గరనే ఉంది మా లెక్క కూడా. వాళ్ళ లెక్క కూడా ఉంటుంది కదా ప్రభుత్వం? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మధ్యవర్తి కదా, ప్రభుత్వమే లెక్క పెట్టి ఇవ్వమనండి. ఇప్పుడు మందకృష్ణ కూడా అదే చెప్తున్నారు కదా, మా జనాభా ప్రకారం. ఎప్పుడు చెప్పలే. ఏబిసిడి అనే టైటిల్లో ఏకు 1%, బికి 7%, సికి 6%, డికి 1%. ఇది ఏబిసిడి అంటే. ఇప్పుడు వాళ్ళే దాన్ని మర్చిపోయినరు. ఎస్సీ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఏ నాయకుడికి ఎస్సీఏలో ఏ కులం ఉన్నదో తెలియదు, అసలు బీకి ఎంత శాతం అవుతుందో కూడా తెలియదు. అంటే ఇప్పుడు మందకృష్ణ కేవలం మాదిగలకు 7% కావాలని కోరుకుంటుండు, మాకు మాత్రం 12% కావాలని మీరు కోరుకుంటున్నారు, అంతే? ఆయన పెట్టిన డిమాండ్ అప్పుడు ఉన్నది ఏంటిది? ఆయన పెట్టినప్పుడు ఉన్నది ఏంది? 7%. తెలంగాణ వచ్చినాక కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలే. ఎందుకు అంటే ఆయన ఆంధ్రలో పోయి మాదిగల ఉద్యమం చేయాలి కాబట్టి మాదిగల గురించి మాట్లాడాలి. అదే జనాభా దామాషా ప్రకారం అంటే అక్కడ కుదరదు, అక్కడ రానియరు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతూ జనాభా దామాషని మేము అన్నాక ఆగస్టు తర్వాత మాట్లాడుతున్నాం తప్ప వారికి ముందు మాట్లాడలేదు. ఇప్పటికీ సరే ఏదైనా మాట్లాడుతున్నాడు కదా? లేదు, పక్కగా మాట్లాడతలేడు. సో ఏదో మామూలుగా అక్కడ డిమాండ్ వస్తుంది కాబట్టి కొద్దిగా మాట్లాడుతుంది. కానీ మా డిమాండ్ ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఆయన డిమాండ్ మేము ఎందుకు మాట్లాడతాం? సో ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఈ డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేయడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి కదా. కొట్టివేస్తారన్నది, ఇది కొట్టుడు పోతుంది, ఇది సాధ్యం కాదన్నది మీరు చెప్పేది. ఇందాక చంద్రబాబు నాయుడు చేసిన టైం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన టైంలో అది ఆర్డినెన్స్ మాత్రమే, చట్టం చేయలేదు. ఓకే. అందుకోసం సీఎం గారు ఇక్కడ దీన్ని చట్టం చేయాలనే ఉద్దేశంతో దీని మీద కమిషన్ వేయడం జరిగింది, మంత్రివర్గ ఉపసంఘం వేయడం జరిగింది. మాలమాదిగా లెక్కలు తెప్పించుకుంటారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెడతారు, సభ్యుల ఓటింగ్ కూడా తీసుకుంటారు. సుప్రీంకోర్టు కొట్టేసిన మళ్ళీ ఏ కోర్టు పోతారు? అంటే కొంతమంది సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తేనే అలౌ చేయలే కదా. మళ్ళీ అంటే అల్టిమేట్ గా జరగాల్సింది జనగణన, అది కేంద్రం ద్వారానే సాధ్యమవుతుంది. కేంద్ర జనగణన లెక్కల ప్రకారమే ఎవరి జనాభా ఎంత ఉందో తేలుతుంది. అవును. సో మరి అలాంటప్పుడు రాష్ట్రాలకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇది రేపు పొద్దున 2011 జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, దాని ప్రకారం చేస్తారు. మరి ఇప్పుడు మీరన్నా 12% ఎట్లా వస్తుంది? దాని ప్రకారం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు కదా, రాష్ట్రం చేసుకోమన్నది కదా. రాష్ట్రాలు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో మొన్ననే 17% చేసిండ్రు. ఓకే. హర్యానాలో 20% చేసిండ్రు. మన రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ పెంచుకోండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ 46% అమలు జరుగుతుంది. ఆ 4% మిగిలింది, ఇంకా 50 దాటద్దు కదా. కాబట్టి ఆ 4లో మాకు 2 ఇవ్వండి, 17 అవుతాయి. అప్పుడు ఈ పంచాయతీ అంతా తేలిపోద్ది.